హాయ్ డియర్ పేరెంట్స్, మనకు వర్షాకాలం మొదలయ్యాక చిన్నపిల్లల్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ముక్కు దిబ్బడవటము, జలుబు రావటము, ముక్కు కారటము, తద్వారా దగ్గులు, వేరే ప్రాబ్లమ్స్ రావటం అనేది చాలా సాధారణం. దీంట్లో చాలా వరకు కామన్గా మనకి జలుబు వల్ల ఇబ్బంది అయినప్పుడు ఆ ముక్కు క్లియర్ చేయటం అనేది మన మెయిన్ టార్గెట్ ఉంటుంది. సో దీంట్లో మనం ఏ రకమైన మందులు యూజువల్గా వాడతామో, దీనికి ఈజీగా ఇచ్చే పద్ధతులు ఎట్లుంటాయి, పిల్లలకు దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో మనం చూసుకుందాం. ముఖ్యంగా ఈ జలుబు వల్ల వచ్చే ఇబ్బందులకు మనం మెయిన్గా ఏ ప్రిస్క్రిప్షన్ చూసుకున్నా, పీడియాట్రిక్ ప్రిస్క్రిప్షన్ చూసుకున్నా మనం చూస్తే సలైన్ డ్రాప్స్ ఒకటి ఉంటుంది ముక్కులో, లేదంటే ఒకటి ఆక్సిమెటజోలిన్ డ్రాప్స్ అని ఒకటి ఉంటుంది. రెండు కూడా ముక్కులో ఉంటాయి అన్నమాట. ఇది ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ బేబీస్ బిలో 1 to 2 years 3 years కామన్గా మనం వేస్తున్న డ్రాప్స్. వీటి రోల్ ఏంటి? సలైన్ డ్రాప్స్ రోల్ ఏంటంటే బేసికల్గా ఉప్పు నీళ్ళే ఉంటాయి దీంట్లో. మన ముక్కులో ఏదైతే దిబ్బడ స్వెల్లింగ్ ఉంటుందో, ఈ సలైన్ స్ప్రే వెళ్ళినప్పుడు, ఉప్పు నీళ్ళు వెళ్ళినప్పుడు ఆ స్వెల్లింగ్ని తగ్గించి బేబీకి ప్రశాంతంగా గాలి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆక్సిమెటజోలిన్ అనే డ్రాప్స్ ఏంటంటే ముక్కు దిబ్బడైపోయి బ్లాక్ అయినప్పుడు ఆ బ్లాక్ని క్లియర్ చేయడానికి ఇది యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ముఖ్యమైన స్టెప్ ఏంటంటే దీంట్లో ఇచ్చే విధానం ఏంటి? ఏ బేబీకి ముక్కులో డ్రాప్స్ వేయటం ఇష్టం ఉండదు. అది వేయంగానే బేబీ ఇరిటేట్ అవ్వటం, తల అటు ఇటు తిప్పటం, వేగంగానే ఏడవటము, చాలా ఇబ్బందికి గురవటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో చాలా పద్ధతులు ఉన్నాయి. దాంట్లో చాలా సింపుల్ పద్ధతి ఏదైతే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందో, ఈ పద్ధతి ద్వారా పిల్లలకి ఎట్లా కంఫర్ట్గా ఉంటుంది అనేది నేను చూపిస్తాను మీకు ఈరోజు. ఫస్ట్ బేసిక్ థింగ్, మనకి ఇది సీల్ ఓపెన్ చేశాక ఈ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో సలైన్ డ్రాప్స్, ఈ ప్లాస్టిక్ బాటిల్ ఏదైతే మీకు కనపడుతుందో, ఈ ప్లాస్టిక్ బాటిల్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్ప్రే, అంటే పఫ్ లాగా పనిచేస్తుంది. సో ఇలా మనం కొట్టినప్పుడు ఈ పఫ్ అనేది వస్తుంది అనమాట. సో యూ డోంట్ నీడ్ టు ఇది ఇన్స్టిల్ చేసి డ్రాప్స్ ఈ రకంగా మనం వేయాల్సిన అవసరం లేదు. బేసికల్గా దీన్ని ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది ముక్కు లోపలికి వెళ్ళిపోతుంది. సో మనం ముక్కు లోపల పెట్టి బేబీని ఇబ్బంది పెట్టుకుంటూ డ్రాప్స్ ఈ పాత పద్ధతిలో ఇలా వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా తల కొంచెం ఎలివేటెడ్గా పెట్టుకొని, లేకపోతే పిల్లో మీద తల పెట్టేసుకొని బేబీకి జస్ట్ ఆ స్ప్రే, నాసిల్ స్ప్రే ఏదైతే ఉంటుందో ముక్కు దగ్గర ఇలా పెట్టేసి, జస్ట్ లోపలికి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. హెడ్ స్టెబిలైజ్ చేసుకోండి. హెడ్ పూర్తిగా స్టెబిలైజ్ చేసేసి జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి. 1 puff, ఇక్కడ 1 puff. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి 1 puff, ఇంకొకసారి 1 puff. వెయిట్ ఫర్ 1 to 2 minutes. ఈ పఫ్ ఏంటంటే ఇలా వెళ్ళిపోయి ఆ స్ప్రే ముక్కును క్లియర్ చేసేసి అలౌస్ ద బేబీ టు బ్రీత్ బెటర్. సో దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో ఈ స్ప్రే అయినా అంత ఆక్సిమెటజోలిన్ అంతా సేమ్ ఈ పఫ్ రూపంలోనే ఉంటుంది. ఇదైనా కూడా ఇలానే వాడచ్చు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి. సో మనకి ఎప్పుడైనా ముక్కు బ్లాక్ అయినా, ఫీడింగ్కి ముందు బేబీ బాగా ఇబ్బంది పడుతున్నా, పడుకోవటానికి ఇబ్బంది పడుతున్నా ఈ పఫ్స్ మనం వాడేసి ఆ ముక్కును మనం క్లియర్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా ముక్కులో ఇలా పడుకోబెట్టి బేబీకి వేస్తే ఏమవుతుందంటే ఈ డ్రాప్స్ డైరెక్ట్గా గొంతులోకి వెళ్ళిపోయి బేబీకి ఇబ్బంది పెట్టడం, అసౌకర్యంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విధానం. రెండో రకమైన డ్రాప్స్ వచ్చేసి నేసల్ స్ప్రేస్. ఇవి అలర్జిక్ రైనైటిస్. ఇంతకుముందు నేను చూపించింది ఏంటంటే రెగ్యులర్గా మనకి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన బ్లాక్స్ వల్ల. ఈ స్ప్రే వచ్చేసి అలర్జిక్ రైనైటిస్, అంటే ఎలర్జీస్ వల్ల వచ్చే జలుబులు. అంటే 2 వారాలకు మించి, వారం 10 రోజులకు మించి, 2 వారాలకు మించి కంటిన్యూస్గా ముక్కు కారుతూ ఉండటం, గాలాడలేకపోవటం, ఇబ్బంది పడటం. ఈ ప్రాబ్లం అనేది కామన్గా 2 years 3 years దాటిన పిల్లలకే ఉంటుందండి. చిన్నపిల్లలకి యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్లే వస్తుంది. ఈ స్ప్రే ఇచ్చే విధానం ఏంటో చూపిస్తాను. సో బేసికల్గా ఇప్పుడు నేనే పేషెంట్ అని అనుకుంటే ఇది హిట్ చేయాల్సిన రీజన్ ఏంటంటే ముక్కు లోపల ఈ సైడ్ భాగంలో మనం హిట్ చేయాల్సి వస్తుంది. ఇటు సైడ్. సో ముక్కు లోపల టర్బినేట్స్ అని ఉంటాయి. ఈ టర్బినేట్స్ అనేది వాయటం వల్ల, ఎలర్జీస్ వల్ల ఫ్రీక్వెంట్గా ఇదంతా వాసేసి పిల్లలకు గాలి ఆడకపోవటం, గొరక రావటం, స్లీప్ డిస్టర్బెన్సెస్ రావటం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఇది బాగా షేక్ చేసేసి ముక్కు లోపల సైడ్కి ఇలా పెట్టుకొని, రైట్ హ్యాండ్ తోటి తీసుకొని ముక్కు లోపల సైడ్కి ఇలా పెట్టేసుకొని ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేశాక తల కొంచెం వెనక్కి పెట్టుకొని 4 సార్లు 1 2 3 4 అని కౌంట్ చేసేసి మళ్ళీ తల కిందికి దింపేసేయండి. మళ్ళీ సేమ్ థింగ్, టేక్ ఇట్ టు యువర్ లెఫ్ట్ హ్యాండ్. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి తీసేసుకొని మళ్ళీ బాగా షేక్ చేసేసి ముక్కు లోపలికి ఇటు సైడ్కి పెట్టుకొని మళ్ళీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మళ్ళీ తల వెనకకి పెట్టేసి మళ్ళీ ఒక 1 2 3 4 seconds ఆపేసి మళ్ళీ కిందికి దింపండి. వెయిట్ ఫర్ 1 to 2 minutes. ఒక 2 నిమిషాలు ఆగాక, డిపెండ్స్ ఆన్ ద డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, కొన్నిసార్లు 1 puff అంటారు, కొన్నిసార్లు 2 puffs అంటారు. డిపెండ్స్ ఆన్ సివియారిటీ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్, ఎంత సివియర్గా ఉంది, అడినోయిడైటిస్ ఎంత సివియర్గా ఉంది, స్నోరింగ్ ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి 1 puff నుంచి 2 puffs ఇస్తారు. యూజువల్గా ఈ మెడిసిన్స్ చాలా వరకు కూడా డేకి ఒకేసారి వేసుకుంటే, అది కూడా పడుకునే ముందు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ థింగ్ వీ హ్యావ్ టు రిపీట్ అగైన్. ఓన్లీ థింగ్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ టువర్డ్స్ ద సైడ్ ఇన్ ద నాస్ట్రిల్, ముక్కు లోపలికి ఇటు సైడ్కి కొట్టాలి, తల వెనక్కి పెట్టాలి. వెయిట్ ఫర్ 4 seconds. మళ్ళీ ఇటు సైడ్ ఈ హ్యాండ్కి తీసుకోవాలి. ఇటు తీసుకునేటప్పుడు రైట్ సైడ్ నాస్ట్రిల్ కొట్టేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి తీసుకోండి, లెఫ్ట్ నాస్ట్రిల్ కొట్టేటప్పుడు రైట్ హ్యాండ్కి తీసుకోండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విధానం అండి.
హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి.